హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హే మార్ట్. ఈరోజు మన వీడియో ఏంటంటే జాక్ F4 మిషన్లో ఆయిల్ చేంజ్ చేయడం ఎలా అనేది మన వీడియో అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మిషన్ని పైకి ఫస్ట్ లిఫ్ట్ చేయాలి. ఇలా పైకి లిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ దారాలు, మనం కట్ చేసుకున్న క్లాత్, చిన్న చిన్న ముక్కలు ఇలాంటివన్నీ పడిపోయి ఉంటాయండి. మనకు తెలియకుండా మనం ఎంత మెయింటైన్ చేసినా కూడా ఇలా పడిపోయి ఉంటాయి. దాన్ని హెయిర్ డై మనం వేసుకుంటాం కదండి, ఆ బ్రష్తో నీట్గా ఇలా మొత్తంగా రబ్ చేసుకోవాలి. ఇలా మనం దులిపేసుకున్నాము అంటే ఆ డస్ట్ మొత్తం దీంట్లోకి వెళ్ళిపోతుంది, కింద బాక్స్లోకి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఈ ఆయిల్ బాక్స్లో కింద వైపున స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూ మనం తీసేయాలి. తీసేస్తే ఆయిల్ మొత్తము కిందికి వెళ్ళిపోతుంది. మరి కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి ముందుగానే మనము కింది వైపున ఒక బాక్స్ని, ఒక ఆయిల్ ఏదైనా ఒక వేస్ట్ బాక్స్ని తీసేసుకొని పెట్టుకోవాలన్నమాట రెడీగా. ఈ ఆయిల్ చేంజ్కి నాకు 500 ఛార్జ్ చేస్తామన్నారండి. అందుకోసమే ఇంట్లోనే మేమే ఇలా ఆయిల్ చేంజ్ చేసాము. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని మీ అందరికీ నేను షేర్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ కింద వైపున ఆయిల్ బాక్స్ని పెట్టాను. ఈ ఆయిల్ బాక్స్ని మిషన్ మీదుగా, ఇది చూడండి, ఇలా మిషన్ మీదనే పెట్టేశాను. అప్పుడు పై వైపున మనం పని అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ ఒక్కొక్క డ్రాపు ఇలా పడుతూనే ఉంటుంది. అంతసేపు పట్టుకోవాలంటే చేతులు నొప్పి పెడతాయి కదండి, అందుకని అనమాట. ఇలా మొత్తంగా అదే హెయిర్ బ్రష్తో, చూసారు కదా ఎంత డట్టిగా అయిపోయిందో ఈ ఆయిల్ మొత్తము. ఇలా బ్రష్తో నీట్గా ఇలా మొత్తంగా రబ్ చేయాలి. బాగా రబ్ చేసి ఇదే బ్రష్తోనే ఆయిల్ మొత్తం ఇలా అంటూ వస్తే అదే ఆయిల్ జార్లోకి ఒక్కొక్క డ్రాపు మొత్తంగా పడిపోతుందన్నమాట. చూస్తున్నారు కదండి, ఇలాంటి ఆయిల్ మనం కంటిన్యూగా వాడడం వల్ల మిషన్ మొత్తం దెబ్బతింటుంది. అందుకని మనము అలా వాడకూడదు. ఇప్పుడు ఇలా మొత్తం రబ్ చేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ తీసుకొని నీట్గా మనము క్లీన్ చేయాలన్నమాట. ఓకేనా అండి? ఇలా మొత్తం మనం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం తీసేసిన వస్తువుల్ని మనం బిగించుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇదొక ఫిల్టర్ ఉంటుందండి. ఈ ఫిల్టర్ మనం తీసేటప్పుడు నాకు క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది, అందుకనే అది యాడ్ అవ్వలేదు. ఓకేనా? ఈ ఫిల్టర్ని పై వైపున మనం నీట్గా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు స్క్రూని బిగించేద్దాం. ఇదిగోండి, ఇలాగా చూస్తున్నారు కదా, స్క్రూని టైట్గా బిగించేసేయాలి. ఇప్పుడు కింద లో అని ఉంది, పైన హై అని ఉంది, మీకు కనపడుతుందా? ఈ లో కన్నా, మనకి లోకి వచ్చింది కదా ఆయిల్, లో కన్నా పై వైపునికి ఆ హై అనే లైన్ మీదకి మనం ఈ ఆయిల్ని పోసేయాలి. చాలా ఈజీగా మనం ఆయిల్ని చేంజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.